మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. నిజానికి అందరికీ అవసరమైనటువంటి విషయం ఇది. ఎందుకంటే దాదాపుగా ఈ రోజులలో మన కుటుంబ సభ్యులు కానీ, మన స్నేహితులు కానీ, మన సమాజం మొత్తం మర్చిపోతున్నటువంటి ఒక అమృతం ఇదే అద్భుతమైన నెయ్యి. నెయ్యితో నాజూకు రూపం, నిండైన ఆరోగ్యం మీరు సాధించుకోవచ్చు. ఆసక్తికరమైన ఈ విషయాల్ని మనం తెలుసుకుందాం. వంటలలో నూనెకి బదులుగా నెయ్యి వాడచ్చా అనేది చాలామంది అడుగుతున్న ప్రశ్న. అలాగే నెయ్యి వాడితే కొవ్వు పెరిగి లావెక్కిపోతారా? ఇది ఎంతోమందికి వస్తున్నటువంటి అనుమానం. దీంతో చాలామంది ఈ నెయ్యి వాడకాన్ని పూర్తిగా ఆపేశారు. మీరు ఒక విషయం గమనించారో లేదో, ఒకప్పుడు లేనిది ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తున్న ఒక సమస్య ఏంటో తెలుసా? వైటమిన్ డి లోపం. ఈ వైటమిన్ డి లోపం ఎందుకు వస్తుంది అంటే దానికి ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే నెయ్యి వాడకపోవటం. ఎందుకంటే ఏడిఈకే అనేటువంటి ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్లు కలగకపోవటం వల్ల డి అనేది అందట్లేదు. ఒక రకంగా ఇలా ఒకటి కాదు, రెండు కాదు, అనేక అనర్థాన్ని మనం కొని తెచ్చుకుంటున్నాం. కాబట్టి నెయ్యి అంటేనే చాలామందికి గుర్తొచ్చేది ఏంటంటే ఏదో పండగ సమయంలో చేసుకునేటువంటి స్వీట్లు, ఇంకా స్పెషల్గా ఆవకాయతోటి వేడి అన్నం, దాంట్లో నెయ్యి వేసుకొని తింటాం. అంటే వీటి రుచి, ఈ నెయ్యి తాలూకు ఈ రుచి 5 స్టార్ హోటల్లో కొన్ని వేలు ఖర్చు పెట్టి తిన్న పదార్థాలకు కూడా రాదు. అంటే అతిశయోక్తి కాదు. ఏ వంటకానికైనా సరే కాస్త నెయ్యి జోడిస్తే దాని రుచి అమాంతం పెరిగిపోతుంది. కానీ ఈ నెయ్యి అంటే ఒక కొవ్వు మాత్రమే అనేటువంటి అపోహ చాలామందిలో ఉంది. కొవ్వు వేరు, నెయ్యి వేరు. నెయ్యి ఒక అమృతం అని చెప్పొచ్చు. నెయ్యిలో రుచితో పాటుగా చెప్పుకున్నాం కదా, ఏ, డి, అలాగే ఈ, కే అనేటటువంటి ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్లు కరుగుతాయి. అంతేనా ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఇలాంటివి శరీరానికి అందుతాయి. అన్నిటికీ మించి అందాన్ని పెంచే ఆ బ్యూటైరిక్ యాసిడ్, ఇలాంటి ఎన్నో ఉత్తమమైనటువంటి పోషకాంశాలు దీంట్లో ఉన్నాయి నెయ్యిలో. మరి ఇన్ని పోషకాల విలువలు ఉండేటటువంటి నెయ్యితో మరి ఆటోమేటిక్గా డౌట్ వస్తుంది, ప్రతిరోజు వంట చేసుకోవచ్చా అనేటటువంటి డౌట్ చాలామందికి వస్తూ ఉంటుంది. మరి చేసుకోవచ్చా లేదా అనే విషయాన్ని మనం సైంటిఫిక్గా తెలుసుకుందాం. మెయిన్గా చాలామంది అడిగేది, చాలామందికి వచ్చే డౌట్, అవును మరి ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కదా, దీన్ని వంటలలో నూనెకి బదులుగా నెయ్యి వాడచ్చా అనేది అడుగుతూ ఉన్నారు. అనేది వస్తూ ఉంటుంది సహజంగా. ఇక్కడ ఒక చిన్న విషయం, ఇక్కడ ఏమిటంటే స్మోక్ పాయింట్ అని ఉంటుంది. అంటే మీరు చూడండి, కాస్త వేడన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుంటే చాలా అది కరిగిపోతుంది. అంటే చాలా ఈజీగా అది కరిగేటటువంటి నేచర్ దానికి ఉంటుంది. ఇంకా వేడి చేస్తే స్మోక్ పాయింట్కి వచ్చేస్తుంది, అంటే ఆవిరైపోతుంది. అప్పుడు దాంట్లో ఉండేటటువంటి ఆ ఉత్తమ అంశాలల్లా మళ్ళీ హానికరమైనటువంటి అంశాల కింద మారతాయి. కాబట్టి మనం మామూలు కన్వెన్షనల్గా వాడేటటువంటి ఆ శనగ నూనె, పొద్దుతిరుగుడు నూనె, రైస్ బ్రాన్ ఆయిల్, వాటిని వేడి చేసినట్టుగా నెయ్యిని వేడి చేస్తే ఇబ్బందులు వస్తాయి. అలా కాకుండా కనుక వాడుకోగలిగితే ఎలాంటి ఇబ్బంది లేదు. మనం ప్రతిరోజు వంటలలో నూనెను ఉపయోగిస్తుంటాం. దాని స్థానంలో ఈ నెయ్యిని ఉపయోగిస్తే వంటలకి రుచి పెరుగుతుంది కదా అని అనుకుంటూ ఉంటారు. కొంతమంది అసలు ఆ నూనెకి కాస్త ఈ నెయ్యి వేయొచ్చు కదా అని అనుకుంటూ ఉంటారు. డిఫరెంట్ స్మోక్ పాయింట్స్ కాబట్టి దీన్ని దానిగా వాడుకోవటం మంచిది. వంటల్లో నెయ్యిని వాడొచ్చా లేదా, ఒకవేళ నెయ్యితో చేసినటువంటి వంటలు తింటే కొవ్వు పెరిగి లావెక్కిపోతారా, ఆరోగ్య సమస్యలు ఏమైనా వస్తాయా, ఇది కాస్త తెలుసుకోవాలి. నిజానికి మితంగా ఉపయోగిస్తే నెయ్యితోటి ఎలాంటి సమస్యలు ఉండవు. మితం అంటే ఎంత, ఇది తెలుసుకోవాలి. అంటే అతి చేసేసి శృతి మించితే అప్పుడు నిజానికి ఏదైనా అనారోగ్యమే. అందుకే ప్రతి మనిషి రోజుకి ఎంత నెయ్యి వాడచ్చు అంటే ఒక వ్యక్తికి 2 టీ స్పూన్లు చొప్పున నెయ్యి వాడచ్చు. 2 టీ స్పూన్లు అంటే దాదాపుగా 10 మిల్లీలీటర్లు లేదా 10 గ్రాములు. నిజానికి ఇంత 2 టీ స్పూన్లు అంటే ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి అన్నంలోకో లేకపోతే బ్రేక్ఫాస్ట్లోకి దేనికో వాడుకుంటే హ్యాపీగా సరిపోతుంది. కానీ మన వాళ్ళు నెయ్యి వేసుకోరు, ఒక్కొక్కసారి అతి చేసేసి పోసుకుంటారు. అది ఇబ్బంది. అసలు మామూలుగానే ఒక వ్యక్తి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఫ్యాట్స్ కానీ, ఆయిల్స్ కానీ రోజుకి ఎంత వాడాలి అంటే 20 ml పర్ డే. దాన్ని నెలకి కనుక మనం లెక్కేస్తే 1/2 లీటర్ నెలకి వస్తుంది. అంటే ఒక 4 ఉన్న ఇంట్లో ఎంత నూనె వాడచ్చు అంటే మనిషికి 1/2 లీటర్ చొప్పున 2 లీటర్ల నూనె వరకు వాడచ్చు. ఇది మామూలుగా లెక్క. అంటే ఇలా తీసుకుంటే నూనెలతోటి ఎలాంటి ఇబ్బంది ఉండదు.
ఈ నెయ్యి నూనెలో ఒక అంతర్భాగమే కాబట్టి దీన్ని మరీ నూనె మనకి ఇచ్చిన రేషన్ అంతా 20 ml కదా, దాంట్లో దాదాపుగా 10 ml వరకు ఈ నెయ్యిని వాడుకోవచ్చు. ఇది లెక్క. ఇలాంటి దీంతో ఎలాంటి సమస్యలు ఉండవు. ఏదైనా ఒక వంటకాన్ని ఫ్రై చేయాలంటే మోతాదుకి మించి నెయ్యి అవసరం. కాబట్టి నెయ్యితోటి డీప్ ఫ్రై చేయొద్దు. అలా కాకుండా వంటకాల పైన టాపింగ్గా ఈ నెయ్యిని వాడుకోవచ్చు. సాధారణ వంటకాలకి దీన్ని తాలింపు కోసం వాడుకోవచ్చు. అప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఆరోగ్యం కూడా సిద్ధిస్తుంది. అయితే నెయ్యి ప్రత్యేకత ఏమిటి అంటే దీంట్లో ఎలాంటి పోషకాలు ఉంటాయి ఇది తెలుసుకోవాలి. నెయ్యి వివిధ రకాల పోషకాల సమ్మేళనం అని చెప్పొచ్చు. నూనెలో కేవలం నూనె ఉంటుంది, కానీ నెయ్యి అలా కాదు. దీంట్లో చెప్పుకున్నాం కదా, వైటమిన్ ఏ, డి, ఈ, కే ఇలాంటి కొవ్వును కరిగించుకునే వైటమిన్లు ఉన్నాయి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి. అంతేనా, లినోలిక్ యాసిడ్, బ్యూటైరిక్ యాసిడ్ ఇలాంటి యాసిడ్స్ ఉన్నాయి. అలాగే యాంటాక్సిడెంట్లు ఇలాంటివన్నీ కూడా దట్టంగా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ, ఈ పోషకాలన్నీ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అందుకే పూర్వకాలం నుంచి కూడా ఈ నెయ్యిని అనేక రకాల ఆహార పదార్థాల తయారీలలో వాడుతూనే ఉన్నాం. ఆయుర్వేదంలో కూడా ఘృతాలు అనే ప్రత్యేకమైన చాప్టర్ ఉంది. అంటే పంచతిక్త ఘృత గుగ్గులు అని, ఇలాగ ఘృతాలతో చేసే ఫలఘృతం అని, ఫర్టిలిటీని పెంచేటటువంటి ఘృతం ఇది. ఇలాగా ఈ నెయ్యిని ఒక ప్రధానమైనటువంటి ఇంగ్రీడియంట్ కింద ఔషధాలను మేము ఆయుర్వేదంలో పూర్వకాలం నుంచి తయారు చేస్తూనే ఉన్నారు మహర్షులు. అయితే అసలు దీని అసలైన ఉపయోగం ఏమిటి? ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది వృద్ధాప్యంలో మనం చూస్తుంది దయనీయమైన పరిస్థితి ఏమిటి అంటే ఈ మెదడు చురుకు తగ్గిపోవటం, అల్జీమర్స్, డిమెన్షియా 1 కాదు 2 కాదు. ఇక్కడ శరీరంలో ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ స్థాయిలు తగ్గిపోతూ ఉన్నాయి. దీంతో ఈ డిమెన్షియా, అల్జీమర్స్ వ్యాధులు వచ్చేటువంటి రిస్క్ పెరుగుతూ ఉంది. కాబట్టి వీటి బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోవాలంటే ఈ 2 యాసిడ్స్ అంటే ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ ఉండేటువంటి ఆహారాలని తీసుకుంటూ ఉండాలి. అలాంటి ఆహారాలలో ముఖ్యమైనది ఏమిటి? రుచి, అదే సమయంలో ఈ అంశాలను ప్రొవైడ్ చేసేది అంటే నెయ్యి. దీంట్లో ఎక్కువ మొత్తంలో ఉండేటటువంటి ఫ్యాటీ యాసిడ్స్ శరీరంలో నరాల పనితీరుని మెరుగుపరుస్తాయి. అలాగే సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని మీకు అందిస్తాయి. ఇది సాక్ష్యాధారాలతో సహా రుజువైంది. దీంతో మీ మెదడు మరింత చురుగ్గా పనిచేస్తుంది. కాబట్టి నెయ్యిని రోజువారీగా ఆహారంలో భాగం చేసుకుంటే ఇలాంటి వ్యాధుల బారిన పడేటువంటి అవకాశాన్ని తగ్గించుకోవచ్చు. అన్నిటికీ మించి ఇంకొక విషయం ఏమిటంటే జీర్ణం. అంటే సులభంగా జీర్ణం అవడానికి సహాయపడుతుంది. నిజానికి కొంతమందికి అపోహ ఉంటుంది, అదేమిటంటే నెయ్యి తీసుకుంటే జీర్ణం కాదేమో, హెవీగా ఉందేమో అని అనుకుంటూ ఉంటారు. కానీ మీరు దీనికి చక్కటి పోలిక, యజ్ఞం చేసేటప్పుడు మనం నెయ్యి పోస్తాం, అప్పుడు అగ్ని ఉన్నట్టుండి ఒక్కసారి ప్రజ్వరిల్లుతుంది. గమనించారా? మన జీర్ణశక్తిని కూడా ఇది నిజానికి స్టిమ్యులేట్ చేస్తుంది నెయ్యి అనేది. కాబట్టి పరిమిత మొత్తాలలో దీన్ని వాడితే, ఈ నెయ్యిని వాడితే అంతరాగ్ని అంటే ఎట్లయితే యజ్ఞంలో అగ్ని ప్రజ్వరిల్లుతుందో అంతరాగ్ని, జఠరాగ్ని ఈ ప్రదీప్తింపజేస్తుంది ఈ నెయ్యి అనేది. ఇంతటి గొప్ప శక్తి దీనికి ఉంది. కాబట్టి ఇక్కడ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నెయ్యి తినటం వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. తీసుకున్న ఆహారం మరింత సులభంగా జీర్ణం అవుతుంది, అరుగుతుంది. ఎలా అంటే నెయ్యి జీర్ణ వ్యవస్థలో ఉండే కొన్ని రకాల యాసిడ్స్ని స్టిమ్యులేట్ చేస్తుంది, అమ్లాన్ని. అవి విడుదలవుతాయి. దీంతో అది డైజెషన్కి సహాయపడుతుంది. కాబట్టి నెయ్యి తింటే అరగదన్న అపోహాన్ని తగ్గించేసేసుకొని రోజువారీగా మనం చెప్పుకున్నామే పరిమిత మొత్తాలలో అంటే 1 నుంచి 2 టీ స్పూన్లు రోజు దీన్ని ఆహారంలో భాగం చేసుకోండి. ఇక అసలైనటువంటి భయం ఏంటంటే చాలామందికి వేధిస్తుంది హార్ట్. ఇది గుండెకి హాని చేస్తుందేమో అని అనుకుంటూ ఉంటారు. నిజానికి మనం నిర్దేశిత మొత్తాలలో నిర్దేశిత విధానంలో నెయ్యి తయారు చేసుకుంటే గుండెకి ఇది మేలు చేస్తుంది. చాలామంది నెయ్యిని ప్రాసెస్డ్ ఫుడ్ అనుకుంటారు. అందుకే దీన్ని తీసుకోవటం వల్ల గుండెపోటు, వేరే హార్ట్ డిసీజెస్ వస్తాయేమో అని భయపడుతూ ఉంటారు. కానీ నెయ్యిని రోజు తీసుకోవటం వల్ల గుండె ఆరోగ్యానికి నిజానికి మంచిది. ఎందుకంటే దీంట్లో ఎక్కువ మొత్తంలో ఉండేటటువంటి కాంజుగేటెడ్ లినోలిక్ యాసిడ్, దీన్ని CLA అంటారు, కాంజుగేటెడ్ లినోలిక్ యాసిడ్. ఈ ఫ్యాటీ యాసిడ్ క్యాన్సర్ కారకమైనటువంటి కార్సినోజన్లని అడ్డుకుంటుంది, తగ్గిస్తుంది. అందుకే ఆ ధమనుల్లో కొవ్వు పెరిగిపోకుండా కూడా ఇది రక్షిస్తుంది. అంటే క్యాన్సర్ ప్రివెన్షనే కాదు, ఆ ధమనుల్లో ఉండేటువంటి కొవ్వుని ఆ పెరిగిపోకుండా కూడా రక్షిస్తుంది. ఇది దీని ఇంకొక ప్రత్యేకత. చూడండి, ఎక్కడన్నా మీకు కొబ్బరి నూనె పడింది అనుకోండి, ఆ కొబ్బరి నూనె తీసేయాలనుకోండి, నీళ్ళతోటి గడిగితే పోదు, మళ్ళీ కాస్త ఆ నూనె వేసి తుడిస్తేనే పోతుంది. అలాగే దీనికి ఆ నేచర్ ఉంటుంది, అంటే కొవ్వుని కరిగించే నేచర్ ఉంటుంది.
దీంతో గుండె సురక్షితంగా ఉంటుంది. అంతేకాదు ఈ CLA అనేది అధిక బరువు తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. ఇది కూడా అధ్యయనాల్లో తేలింది. ఇంకొక విషయం తెలుసో లేదో మీకు, నెయ్యిని 6 నెలల పాటు తక్కువ మోతాదులో మనం చెప్పుకున్నట్టుగా 1/2 టీ స్పూన్ to 1 టీ స్పూన్ రోజు తీసుకోవటం వల్ల ఈ ఒబేసిటీ అంటే బరువు అదుపులో ఉంటుందని కూడా తేలింది. ఎందుకంటే శాటియిటీ అంటే కాస్త తిన్నా కానీ తిన్న ఫీలింగ్ ఉంటుంది. దీంతో ఎక్కువ తినకుండా ఉంటారు. ఇది నెయ్యి ఇంకొక ప్రత్యేకత. కాబట్టి నెయ్యిని మీ రోజువారీ ఆహారంలో భాగం చేసుకోండి. ఇక ఇదంతా ఒక ఎత్తు అయితే, మీకు కొంతమందిని చూసారో లేదో ఒక మంచి గ్లో కనిపిస్తూ ఉంటుంది వాళ్ళ చర్మంలో. వాళ్ళు ఏ మేకప్ వేసుకోరు, అయినా కానీ అద్భుతమైన గ్లో. ఎందుకు అంటే మెయిన్గా పెదవుల మృదుత్వం ఈ మధ్య చాలామందికి తగ్గిపోతుంది. అంటే స్మూత్గా మంచి రోజీ లిప్స్ అంటారే అలా ఉండకుండా పెదాలు పొడిబారుతూ ఉన్నాయి, డ్రై అవుతూ ఉన్నాయి. దీనికి కారణం ఏంటంటే నెయ్యి తీసుకోకపోవటం. అంటే నెయ్యి కేవలం ఆరోగ్యానికే కాదు, అందానికి కూడా మేలు చేస్తుంది. ఇది సహజమైన మాయిశ్చరైజర్ లాగా పనిచేస్తుంది. ఇలాంటి సీజనల్ వేరియేషన్స్ ఉన్నప్పుడు పెదాలు పగిలి డీహైడ్రేషన్కి రక్తం కూడా వస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు రాత్రి పడుకునే ముందు కాస్త నెయ్యిని డైరెక్ట్ రాసుకోవచ్చు, లేదా కాస్త నెయ్యిని చూపుడు వేలుతో తీసుకొని కాస్త పంచదార అద్ది స్క్రబ్ చేయొచ్చు. దీంతో పెదాలు నెమ్మదిగా మర్దం చేసిన తర్వాత మళ్ళీ మామూలుగా తుడిచేసుకుంటే, రోజు చేస్తూ ఉంటే వాతావరణంలో ఎలాంటి ప్రతికూలతలు ఉన్నా సరే పెదవులు మృదువుగా మెరుస్తూ ఉంటాయి. అంతేనా, ఇక దీనికి 1 కాదు 2 కాదు అనేక ఉపయోగాలు నెయ్యికి ఉన్నాయి. ఇది తెలుసుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. నెయ్యి వల్ల శరీరంలో ఈ అనవసర కొవ్వులు పెరిగిపోతాయి అని చాలామంది అనుకుంటూ ఉంటారు, కానీ అది అపోహ. నిజానికి ఇది రక్తనాళాల్లో పెరిగిపోయిన కొవ్వుల్ని కరిగించడానికి సహాయపడుతుంది. దీనికి కారణం ఏమిటంటే నెయ్యిలో ఉండేటటువంటి ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్, అత్యవసర అమైనో యాసిడ్స్, ఇవి మెయిన్ కాజ్. నెయ్యిలో యాంటాక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలో ఫ్రీ రాడికల్ డ్యామేజ్ని తగ్గించి క్యాన్సర్ రాకుండా కాపాడతాయి. అలాగే ఈ పదార్థాల్లో ఉండేటటువంటి నెయ్యిలో ఉండేటటువంటి యాంటీవైరల్, యాంటీ ఫంగల్ గుణాలు ఇమ్యూనిటీని అంటే రోగనిరోధక శక్తిని పెంచడానికి కూడా సహాయపడతాయి. అంతేకాదు కీళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళకు కూడా నెయ్యి దివ్య ఔషధం అని చెప్పచ్చు. శరీరానికి రక్షణ శక్తిని అందించడానికి కానీ, కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి కానీ, చర్మం పైన ఏర్పడేటువంటి ఎలర్జీని తగ్గించడానికి కానీ, ఇలా 1 కాదు 2 కాదు నెయ్యికి అనేక రకాలుగా ఒక ఆహార ఔషధం లాగా ఉపయోగపడేటటువంటి తత్వం దీనికి ఉంది. అనేక రకాల ప్రయోజనాలు ఇందులో ఇమిడి ఉన్నాయి నెయ్యిలో. అయితే చెప్పుకుంటున్నాం, మళ్ళీ మొదటికే వస్తున్నాం. ఇన్ని ప్రయోజనాలు ఉన్న దీన్ని ఎలాగైనా వాడచ్చా అంటే కాదు. అంటే ఎంత తీసుకోవాలి? ఇది ఒక ఔషధం కాబట్టి, ఆహార ఔషధంగా వాడుతాం కాబట్టి డోస్ని గుర్తుపెట్టుకోవాలి. అంటే నెయ్యి ఆరోగ్యానికి మంచిది, అలా అని మరీ ఎక్కువగా తీసుకుంటే మళ్ళీ లేనిపోని అనారోగ్యాలు వస్తాయి. కాబట్టి రోజుకి మళ్ళీ చెప్తున్నాను 2 టీ స్పూన్ల నెయ్యి వరకు మ్యాక్సిమం రేషన్ ఇది. ఇలా తీసుకుంటూ ఉంటే ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలు ఎదురు కావు. ఇది సాక్ష్యాధారాలతో సహా రుజువైంది. అంటే గుండె జబ్బులు, మధుమేహం, స్థూలకాయం ఇలాంటి ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నప్పుడైనా సరే మీరు పరిమితంగా నెయ్యి తీసుకోవచ్చు. కాకపోతే రికమెండెడ్ డైలీ అలవెన్స్ కంటే కాస్త తగ్గించి వాడుకోవాలి. ఉదాహరణకు రికమెండెడ్ డైలీ అలవెన్స్ 2 టీ స్పూన్లు అనుకున్నాం కదా. ఇలాంటి సమస్యలు ఏమైనా ఉంటే మీరు వైద్య సలహాతో ఈ డోసును బాగా తగ్గించేసేసి వాడుకోవచ్చు. దీంతో నెయ్యి వల్ల అన్ని ప్రయోజనాలు మీకు అందుతాయి. ఈ డోసును మాత్రం మీరు దృష్టిలో పెట్టుకోండి. మీరు నెయ్యితోటి ఏది చేసుకోవాలనుకున్నా ఈ రికమెండెడ్ డైలీ అలవెన్స్ లోపే దీన్ని ఉపయోగించి చేసుకోవాలి. అప్పుడు మీరు అమోఘమైనటువంటి రుచిని ఎంజాయ్ చేయగలుగుతారు. అన్నిటికీ మించి మీకు ఒక విషయం తెలుసో లేదో, దీన్ని క్లారిఫైడ్ బటర్ అంటారు. అంటే భారతీయులకి మాత్రమే సొంతమైనటువంటి ఒక అద్భుతమైన టెక్నిక్. నిజానికి ఈ ఒక్క టెక్నిక్ తోటి మనం ప్రపంచాన్ని జయించవచ్చు. అంతటి అద్భుతమైనటువంటి, అంటే మన భారతీయ సాంప్రదాయాలు ఇవన్నీ కూడా ప్రపంచానికి ఎన్నో అద్భుతమైనటువంటి కానుకలు ఇచ్చాయి. వాటిలలో ఈ నెయ్యి కూడా ఒకటి. కాబట్టి నెయ్యిని వేసుకుందాం. పోసుకోకుండా ఉంటే మంచి ఆరోగ్యం మన సొంతం అవుతుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.
డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, MD ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, CBCID కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.